రామదాస విజయం అధ్యాయం 6 పార్ట్ 2. పంత్జీ దినచర్యనంతా ఒక్కరోజు గమనించి చక్కగా తెలుసుకున్నారు. గురువు నిద్ర లేవక ముందే తాను లేచేవారు. వారు బ్రహ్మ ముహూర్తంలో లేచేసరికి వేడి నీరు సిద్ధపరిచేవారు. వారి స్నానం అయ్యేసరికి పూజాగది శుభ్రం చేసేవారు. గురువు ధ్యాన నిష్ఠ పూర్తయ్యేసరికి పూజకు పూలు అన్ని పూజా ద్రవ్యాలు సమకూర్చేవారు. పూజ పూర్తయ్యే సమయానికి వారి దుస్తులు పంత్జీ రాజదుస్తులు వేసుకుంటారు. అవి సిద్ధపరిచేవారు. తర్వాత పాదరక్షలు సిద్ధం చేసేవారు. శిరస్త్రాణము అందించేవారు. పంత్జీ అవన్నీ ధరించిన తర్వాత సభ చేయుటకు బయలుదేరే ముందు వారి పాదాలకు నమస్కరించుకునేవారు. తదుపరి వారు ఏ పని పురమాయించితే ఆ పనిని చక్కగా చేసి చూపేవారు. వారు తిరిగి వచ్చి విశ్రాంతి తీసుకుని వేళలో ఏ వస్తువులు ఎక్కడ అమర్చాలో అమర్చేవారు. గురుదేవులు సాయంకాలం వేళలో విహారానికి పోయేప్పుడు దుస్తులు వేరుగా వేసుకునేవారు. అవి సిద్ధంగా ఉంచేవాడు. ఆ విధంగా సమయోచిత సేవలు చేస్తూ రాత్రిపూట గురుదేవులు నిద్రించే వరకు పాదసేవ చేసేవారు. వారు నిద్రించిన తర్వాతనే తాను నిద్రించేవారు. తిరిగి గురుదేవుల కన్నా ముందే నిద్రలేచుట అలవాటు చేసుకున్నారు నాథ్ గారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఒకసారి పంత్జీ తనతో నాథ్ గారిని కచేరీకి తీసుకొని పోయారు. అక్కడ వారికి ఏమి కాగితాలు అందించాలో, ఎప్పుడు ఏది అవసరమో తీసి ఇచ్చేవారు. గురువు గారు నాథ్ ఇతని లెక్క తనిఖీ చెయ్యి అనేవారు. అది పోగానే ఈ ఆర్జీ రాసివ్వు అనేవారు. అంతలో చూడు ఈ కాగితాలకి జవాబు రాయి అనేవారు. ఈ విధంగా పని వెంట పని, జమలు ఖర్చులు రాయుట అన్నింటికీ అలవాటు పడినారు నాథ్. సాయంకాలం వేళలో నాథ్ నాతో కూడా తోటకు రా అనగా కూడా వెళ్ళేవారు. నీవు గుర్రపు స్వారీ నేర్చుకో అన్నారు గురుదేవులు. నాకెందుకు గురుదేవా అని మళ్ళీ వెంటనే సర్దుకొని తమ ఆజ్ఞ అయితే తప్పకుండా నేర్చుకుంటానన్నారు. అలాగే కత్తిపట్టి సాము చేయటం కూడా నేర్పించారు గురువుగారు. తనకు ఇన్ని నేర్పిస్తున్నారు గురుదేవులు. ఇవన్నీ తనకు ఉపయోగపడేవేనా ఏమో గురుదేవులకే తెలియాలి అనుకునేవారు నాథ్. ప్రతి గురువారం పంత్జీ పూర్తిగా ధ్యాన నిష్టలో ఉంటారు అని తెలిసిన తురుష్కులు గురువారం కోటను ముట్టడించారు. కాపలా వారిలో కొందరు వచ్చి పంత్జీని కలవాలని కోరగా వారు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకి రారని ఖచ్చితంగా నాథ్ గారు తెలుపగా వాళ్ళు గాబరా పడి అయితే ఈ రోజు కోట శత్రువులకు స్వాధీనపరచాలా అనగా ఏమి మీరంతా లేరా అన్నారు నాథ్ మహారాజ్. మమ్మల్ని నడిపేవారు పంత్జీ కదా, వారు లేకుండా ఎలా దాడిని త్రిప్పకొట్టగలం అన్నారు కాపలా వారు. నాథ్ గారు సరే నేను వస్తాను పదండి అని ఆజ్ఞాపించి గురుదేవులకు మొక్కుకొని వచ్చి కవచము, శిరస్త్రాణము, ఖడ్గం ధరించి అశ్వం ఎక్కి ఒక్కసారి మెరుపులా విరుచుకుపడ్డాడు నాథ్ గారు. భటులంతా వారి ఆజ్ఞలను శిరసావహించి శత్రువులపై తిరగబడినారు. అంతే, ఆ దాడికి తట్టుకోలేక శత్రు సైన్యాలు పలాయనం చిత్తగించాయి. కొందరు పట్టుబడినారు. వాళ్ళని బంధించి ఖైదులో ఉంచి మరుసటి రోజు కొలువులో ప్రవేశపెట్టగా పంత్జీ విచారించగా తెలిసినదేమంటే ముందు రోజు యుద్ధం జరిగిందని సైనికుల ద్వారా పూర్తిగా విషయాన్ని తెలుసుకున్నారు. నాథ్ యుద్ధం చేశాడని తర్వాత ఖైదీలను మందలించి వదిలివేసి నాథ్ గారితో ఏమయ్యా నిన్న అంత యుద్ధం జరిగితే నాకు కొంచెం కూడా తెలుపలేదు అని అడిగారు. మీ దయ వల్ల ఇబ్బంది ఏమీ కలగలేదుగా గురుదేవా, విజయం సాధించినది మన వీరులేగా అన్నారు. పంత్జీ చాలా ప్రసన్నులైనారు గొప్పలు చెప్పుకొని శిష్యుడు దొరికినందుకు. ఒక గురువారం రోజున ఏకనాథుల వారికి దత్త దర్శనం చేయించాలని గురుదేవులు సంకల్పించారు. తన ధ్యాన నిష్టను వాయిదా వేసుకుని నాథ్ గారితో గురుదేవులు ఇలా అన్నారు. నాథ్, ఈ రోజు మనం ఆ ప్రక్కన ఉన్న కొండలలో అలా గడిపి వద్దాము అన్నారు. మీ ఇష్టం అన్నారు నాథ్. ఇద్దరు ఆ కొండలపైకి ఎక్కినారు. అక్కడ ఒక పెద్ద రావి చెట్టు ఉంది. అక్కడ ఒక సరోవరం కూడా ఉంది. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆ గురు శిష్యులు ఇద్దరే ఉన్నారు. గురుదేవులు నాథ్ గారితో ఏకా దేవుడెక్కడున్నాడు అన్నారు. అంతటా ఉన్నాడు అని శిష్యుడి సమాధానం. అది ఊహించేనా లేక అనుభవించి చెప్పినావా అని ప్రశ్నిస్తూ ఎవరి ఆగమనం కోసం ఎదురు చూపులు చూస్తున్నట్లుగా చుట్టూ కలయ చూస్తూ చటుక్కున లేచి వెళ్లి దూరంగా ఒక ముస్లిం ఫకీరు వస్తుంటే పరుగున వెళ్లి వారికి పాదాభివందనం చేశారు గురుదేవులు. ఆయన పంత్జీని ఆలింగనం చేసుకున్నారు. ఇద్దరు మహదానందం పొందుతూ కూర్చున్నారు. ఆ ఫకీరు వెంట
ఒక ఆడ కుక్క, దానికి 4 పిల్లలు ఉన్నాయి. పూర్తిగా మాసిన బట్టలతో ఆయనేమో వికారంగా ఉన్నాడు. భుజాన జోలె ఉంది. ఏకనాథ్ దూరం నుండే చూస్తూ ఉన్నారు. కొంచెం సేపటి తర్వాత జా దూద్ లావ్ అని తన జోలెలో నుండి భిక్షాపాత్ర తీసి పంతుజీకి ఇచ్చారు. ఆయన ఆ పాత్రలోకి వెనక ఉన్న కుక్క దగ్గరికి వెళ్లి పాలు పిండి తెచ్చారు. ఇద్దరు ఫకీరు తెచ్చిన ఎండిన రొట్టె ముక్కలు ఆ పాలలో నంచుకొని తిన్నారు. ఆ ఫకీరు ఈలోపు ఆ బాలుడెవరు అని అడగడం, మనవాడే అని పంతుగారు చెప్పడం నాథ్ గారు వింటూనే ఉన్నారు. తర్వాత ఓ నాథ్ ఇట్రా అని పిలిచి ఆ భిక్షాపాత్ర శుభ్రంగా కడిగితే అంటూ ఆజ్ఞాపించారు. నాథ్ గారు ఆ పాత్ర చేతిలోకి తీసుకునేటప్పుడే ఒక విద్యుత్ ప్రవాహం తన లోనికి ప్రసరించినట్లు తెలిసింది. ఆ పాత్రను సరోవరంలో కడిగేందుకు వెళ్లారు. దానిలో గురుదేవులు తిన్నారు కదా, దానిని కడిగి నీళ్లు తాను త్రాగాలనిపించి తాగేశారు. అద్భుతంగా చుట్టూ దివ్య తేజస్సు ఆవరించినట్లనిపించి కొంతసేపు అలాగే ఉండిపోయారు. ఫకీరు పెద్దగా, ఓ పిచ్చివాడా, ఏం చేస్తున్నావు అని గట్టిగా కేకవేశారు. మామూలు స్థితి కలిగి నాథ్ గారు, యా స్వామి, పాత్రను శుద్ధి తెస్తున్నా అంటూ జవాబిచ్చేసరికి, ఏ పాత్ర, ఏమి శుద్ధి అంటూ గురుదేవులు, ఆది గురువు యోగి రూపంలో దత్తస్వామి ఇరువురు దర్శనమిచ్చారు. బిరబిరా వచ్చి నాథ్ గారు వారి పాదాలపై పడినారు. దత్తస్వామి, ఈ పిల్లవాడిని నాకిచ్చేయి, చాలా పనుంది వీనితో అంటే, సరే మీ కృప అన్నారు పంతుగారు. దత్తుడు అంతర్ధానం కాగా పంతుజీ శిష్యుని అభినందించారు. నాథ్, నా కర్తవ్యం పూర్తయిందన్నారు. నాథ్ పారవశ్యంలో ఉన్నారు. ఇరువురు తిరిగి నివాసానికి చేరుకున్న తర్వాత కొంతకాలానికి ఒకరోజు పంతుజీ నాథ్ గారిని పిలిచి, నీవు ఒంటరిగా వెళ్లి సూర్యకుంజ శిఖరం పైన తపస్సు చేయాలి. భగవద్ దర్శనం అయితే కానీ తిరిగి రానని శపథం చేసుకుని బయలుదేరు అని ఆజ్ఞాపించారు. మారు మాట్లాడకుండా గురుదేవులకు పాదాభివందనం చేసి బయలుదేరినారు నాథ్ గారు. ఆ కొండపైన ఏకాంత స్థలంలో తపస్సు చేశారు. నిత్యం ఒక గొల్ల పిల్లవాడు ఆవు పాలు త్రాగమని నాథ్కి తెచ్చి సమర్పించేవాడు. ఆయాచిత ప్రసాదమని భావించి ఆ పాలు త్రాగి తపమాచరించుకునేవారు. ఒకనాడు ఆ గొల్లవాడు కెవ్వున కేకవేశాడు. నాథ్ కళ్ళు తెరిచి ఏమిటని అడిగితే, మీ వెనుక ఒక నల్ల త్రాచు పడగ విప్పి మీ తలపైన ఆడిస్తున్నదన్నాడు. ఆ వెంటనే వెనుకకు చూచాడు నాథ్. ఆ త్రాచు శ్రీకృష్ణ పరమాత్మగా శిరమున నెమలి పింఛము, కరమున వేణువుతో దర్శనమిచ్చారు. తిరిగి పంతుజీ వద్దకు వెళ్ళగా వారు పైఠాన్కి పోయి, భాగవతంను మరాఠీలోనికి తర్జుమా చేయి, ఈ పనులు నీవే చేయాలని ఆజ్ఞాపించారు. తాతగారి వద్దకు తిరిగి వచ్చారు నాథ్. గిరిజాబాయి అను సాధ్విని వివాహమాడినారు. గురువాజ్ఞ మేరకు రచనలు చేసినారు. తాత నాయనమ్మలకు వృద్ధాప్యంలో పరిచర్యలు చేశారు. ఆ వృద్ధులు పరమపదించారు. తర్వాత ఆయనే ఇంటికి పెద్ద. నిత్యము బ్రహ్మ ముహూర్తంలో లేచి గోదావరి నదిలో స్నానం చేసేవాడు. శ్రీహరిని అర్చించి ప్రార్థించి దుఃఖితులకు తీర్థ ప్రసాదాలు ఇచ్చేవారు. స్వాంతన పరిచేవారు. ఈర్ష్యా పరుల విఫల ప్రయత్నాలు. శ్రీ నాథ్ మహారాజ్ సహన శక్తికి మారుపేరుగా రూపుధరించారు. ఎవరెన్ని అన్నా కోపం అనేది ఆయనకు లేదు. ఒక్కసారి వారికి పరీక్ష పెట్టాలని గ్రామంలోని బ్రాహ్మణులు ఒక తురుష్కుని ప్రేరణ చేశారు. ఏకనాథులు గోదావరి నదిలో స్నానం చేసి పైకి వచ్చే సమయంలో ఆయన మీద అతడు గాండ్రించి ఉమ్మివేశాడు. నాథ్ మహారాజ్ వారు చిరునవ్వుతో అతని వంక చూచి మరలా నదిలోకి దిగి స్నానం చేసి పైకి వచ్చారు. అతడు మరలా ఉమ్మివేశాడు. మరలా వారు స్నానం చేశారు. ఈ విధంగా ఆ వ్యక్తి 108 సార్లు ఉమ్మివేయడం, వారు తిరిగి వెళ్లి స్నానం చేయడం జరిగింది. ఆ తురుష్కుడు ఏడుపు ఆపుకోలేక ఆయన కాళ్లపై పడి, తమరు క్షమించితే కానీ నాకు నిష్కృతి లేదు, నేను మీ పట్ల అపచారం చేశానని ఆయన బోరున ఏడ్చాడు. నాథ్ గారు అతనిని ఓదార్చి, ఓ మహానుభావా, నీవు అలా చేయుట వలననే నేను 108 సార్లు గోదావరి స్నానం చేయగలిగినాను. లేకుంటే రోజుకొక్కసారే కదా చేసేవాడిని. నాకు నీవు మేలే చేశావు నాయనా, పుణ్యాత్ముడవు అని దీవించి పంపారు. ఊరిలోని బ్రాహ్మణులకు ఏకనాథ్ మహారాజ్ అంటే దీన దయాళుడని కోపం, కుల పట్టింపు లేకుండా అందరినీ ఆదరిస్తారని ద్వేషం.
నాథ్ మహారాజును అవమానపరచాలని వారు మరల ఒక ఉపాయం ఆలోచించారు. పొరుగురి నుండి ఒక బీద బ్రాహ్మణుడు వచ్చి తన కుమార్తె పెండ్లి కొరకు సాయం చేయమని కోరినాడు. అప్పుడు ఆ ఊరిలోని బ్రాహ్మణ పెద్దలు ఇలా అన్నారు: అదిగో ఆ కనిపించేదే ఏకనాథ్ గారి ఇల్లు. నీవేం చేస్తావో కానీ ఆయనకు కోపం తెప్పించు, నీకు 200 రూపాయలు ఇస్తాము అన్నారు. ఇంతే కదా, ఎవరైనా మెప్పించాలంటే కష్టపడాలి, కోపం తెప్పించేందుకేముంది అనుకుంటూ నాథ్ గారి ఇంటికి పోయి చెప్పులున్న కాళ్ళతోనే నాథ్ గారి పూజా గృహంలోకి పోయి నాథ్ గారి ఒడిలో కూర్చున్నాడు. వెంటనే నాథ్ గారు భార్యను పిలిచి, నా స్నేహితుడు కృష్ణాజీ వచ్చాడు, కొంచెం పానకం తీసుకురా, నిన్ను చూడాలన్న ఆతృతతో చెప్పులు విప్పడం కూడా మర్చిపోయాడు. ఇతని ప్రేమను ఎలా వర్ణింపను అంటుంటే అతడు ఖిన్నుడై, క్షమించండి, పొరపాటు చేశానంటాడు. అతనికి ఎన్నో మర్యాదలు చేసి భోజనం వడ్డించారు. ఆ బ్రాహ్మణుడు కార్యసాధనకెప్పుడు అవకాశం వస్తుందా అని ఎదురు చూస్తున్నాడు. ఒకనాడు భక్తులకు సమారాధన జరుగుచుండగా నాథుగారి భార్య గిరిజాబాయి మారు వడ్డించడానికి వచ్చింది. ఈ నూతన బ్రాహ్మణుడు చటుక్కున లేచి ఆమె వీపుపై కూర్చున్నాడు. ఏకనాథ్ గారు, గిరిజాబాయి జాగ్రత్తగా పట్టుకో, పడిపోతే ప్రమాదం అన్నారు. ఆమె, నా పెద్ద కొడుకు అల్లరి నాకు తెలుసుగా, జాగ్రత్తగానే పట్టుకున్నానన్నది. దానితో అతని పాచిక పారలేదు. ఏకనాథ్ మహారాజుకు కోపం రాలేదు. ఇక ఏడుస్తున్నాడు. ఎందుకయ్యా ఏడుస్తావు అని ప్రశ్నించారు నాథ్ గారు. అయ్యా, నా కూతురు పెళ్లికి 200 కావాల్సి వచ్చినది. మీకు కోపం తెప్పిస్తే ఆ బ్రాహ్మణ పెద్దలు 200 ఇస్తానన్నారు. మీకు నేనేమి చేసినా కోపం రాలేదు. ఆ డబ్బులు రావు. నా పిల్ల పెళ్లి కాదు, అందుకే ఏడుస్తున్నానన్నాడు. విషయం అర్థమైంది. నాథ్ గారిలా అన్నారు: ఓ బ్రాహ్మణోత్తమా, దిగులు పడకు, నేనిస్తాను 200 అని లోపలి నుండి తెచ్చి ఇచ్చారు. ఇప్పుడు నేను కోపం నటిస్తూ నీ వెంట పడతాను. నీవు పరిగెత్తి వారికి చెప్పు, నీకు అక్కడ కూడా 200 లభించుతాయి, పద అన్నారు. ముందు బ్రాహ్మణుడు, వెనుక నాథ్ గారు వెంబడిస్తుండగా ఆ బ్రాహ్మణులు చూచారు. వారి దగ్గరికి పోయి, అమ్మో, నాథ్ మహారాజ్ నన్ను కొట్టేస్తారు బాబోయ్ అంటూ చెప్పాడు. వారు సంతోషించి పంచె కొంగున ముడికట్టి ఉంచిన మైకం 200 ఆ బ్రాహ్మణుడికి ఇచ్చారు. ఆ తర్వాత నాథ్ గారు అటు రాగా ఆ బ్రాహ్మణులు చూస్తుండగానే, అయ్యా నమస్కారం, పోయి వస్తా అంటూ పొరుగురి బ్రాహ్మణుడు పరుగున పోగా చిరునవ్వులతో ఏకనాథ్ తిరిగి ఇంట్లోకి పోయినారు. ఆ తర్వాత విషయం అందరికీ తెలిసింది. వారు ఆ విధంగా కోపం నటించి తమ చేత 200 ఆ బ్రాహ్మణునికి ఇప్పించినారని, ఆ విధంగా వారికి కోపం తెప్పించే ప్రయత్నాలన్నీ విఫలమైనాయని శ్రోతలందరూ ఈ చరిత్ర వింటూ ఆనంద లహరిలో మునిగిపోయి ఉన్న తరుణంలో సూర్యాజీ ఇలా చెప్పారు: సాధనలో ఉత్తమ సహనశీలులై ఉండాలని గురువులెంత ప్రబోధించినా అవగాహన చేసుకుని పాటించే శిష్యులు చాలా తక్కువ. ఏకనాథ్ మహారాజ్ ఆ సద్గుణాన్ని ఆచరించడము తపస్సుగా భావించారు. అందువల్లనే వారు మహామహిమాన్వితమైన గ్రంథములకు సరళ భాషలో రూపకల్పన చేయగలిగారు. అటువంటి గురువుకు శిష్యుడనగుట నా పూర్వ జన్మల పుణ్యఫలమని చేతులు జోడించి సూర్యాజీ అనితర దుర్లభ సాధ్యమైన గురుకృపకు తనను పాత్రునిగా చేసిన ఆ గురువులకు సాష్టాంగ దండ ప్రణామములు ఆచరించి ఆ కథను చాలించినాడు అని నిత్యానందులు చెప్పగానే విద్యాసాగరుడు గురువుతో పాటు ఏకనాథ్ మహారాజ్ వారికి నమస్కరించారు. అప్పటిదాకా సూర్యాజీ కథ విన్న శ్రోతల వలె విద్యాసాగరుడు కూడా మహాభక్తులు గురువులైన వారి దివ్య కథాగాన లహరిలో ఓలలాడినాడు. మరల ఆ గురు శిష్యుల ప్రేమను, వారి కర్తవ్య పాలనలను తలంచుకొని తన్మయుడై, గురుదేవా, నా పూర్వ పుణ్య వశముననే నేను ఈ మహాత్ముల చరిత్రలను, వారి దివ్య లీలలను మీ ద్వారా శ్రవణం చేసి వారి కరుణాకటాక్షాల పాత్రుడ నగుచున్నాను. తర్వాత సద్గురుని పొందాలని ఎంతో ఆరాటపడుచున్న శ్రేష్ఠునికి ఎవరు గురువు కాగలిగినారు? దాని గురించినే నాలోచించుచున్నాను. శిష్యుడు సద్గురువుని అన్వేషించుటలో గల తపన నాకున్నూ అనుభవమైనది కదా. అకలకోట స్వామి దర్శనమిచ్చి మీ వద్దకు చేర్చే వరకు నాకు అశాంతిగానే ఉండినది. గురుదేవా, తర్వాత విషయం వినుటకు నా మనసు ఉవ్విళ్ళూరుచున్నది అని కోరెను. నిత్యానందులు చిరునవ్వులతో ముందు చెప్పబోవున్నది అదే కదా, ఓర్పు వహించుము, అంతయు శుభమే జరుగునని దీవించెను. నిత్యానందులు విద్యాసాగరులిరువురు జయ జయ రఘువీర సమర్థ, శ్రీరామ జయ రామ, జయ జయ రామ రామ అని స్మరణం చేసిరి. ఇది విద్యాసాగర శ్రీ నిత్యానంద యోగి సంవాద రూపమున
శ్రీ దత్తాత్రేయ సాంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్ శ్రీ విఠల్ బాబాజీ విరచిత శ్రీ సమర్థ రామదాస విజయంలోని 6వ అధ్యాయం సంపూర్ణం. ఓం శాంతి శాంతి శాంతి.